ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు కాశీ మజిలీ కథలు ఆ సిరీస్ లో ఉన్నాం మనం. అంటే ఇప్పటిదాకా చెప్పిన కథలు అయిపోయినాయి. తర్వాత మజిలీలో ఏం కొత్త కథ వస్తుందో చూడాలి. అవును, ఈసారి వీళ్ళు మణిద్వీపుడు కాదు, మణిసిద్ధుడు గోపుడు ఇద్దరు కలిసి ఒక కొత్త ఊర్లోకి ప్రయాణం అయ్యారు. ఈ ఊరు వెళ్ళాక ఏమైందంటే బజార్లోకి వెళ్ళిన గోపుడికి ఒక తల వెంట్రుకలున్న విగ్రహం కనపడింది. అయితే ఇతను బజారు కాదు, నిజానికి అది ఒక అడవిలాగానే ఉందనుకో. ఇంకా కొంచెం అంటే కొంత వెళ్తే కానీ ఊరు రాదు, ఏదో కొంత కాస్త పర్వాలేదుగా అక్కడక్కడ దూరం దూరంగా మనుషులు కనపడుతున్నారు. కొన్ని చెట్లు చేమలు ఉండి కాస్త గుంపుగా చెట్లు ఉన్న చోట అనమాట. విగ్రహం ఉంది, తల వెంట్రుకలు ఉన్నాయి. మొహం మామూలు, మిగిలిందంతా రాతి విగ్రహమే. ఈ వెంట్రుకలు ఉన్నాయి ఏంటండి ఈ విగ్రహానికి? ఇదేదో విచిత్రమైన కథ, తెలుసుకోవాల్సిందేనని చెప్పేసరికల్లా ఈ మణిసిద్ధుడు ఏమన్నాడంటే, సరే అన్నం భోజనం చేసేది స్థిమితంగా కూర్చొని చూద్దామని వీళ్ళు వంట చేసుకుని భోజనం చేశాక ఆ మణిని ముందు పెట్టుకుని చూస్తే ఆ కథ ఒక విచిత్రమైన కథ అనమాట. అదేంటంటే కాంచీపురానికి విష్ణుచిత్తుడు అనే ఒక రాజు ఉండేవాడు. మనకు మామూలుగా తెలిసిన పేరు కాదు ఇది. అంటే మనకు ఒక విష్ణుచిత్తుడు తెలుసు, ఈ మన మార్గశిర మాసంలో వింటుంటాం ధనుర్మాసపు కథల్లో. గోదాదేవి తండ్రి ఈయన, ఆయన కాదు, ఒక రాజుగారు. అయితే ఏంటంటే ఈయనకి పెద్దగా వివాహేచ్ఛలేదు, విష్ణుచిత్తుడు అలా ఉండేవాడు. అయితే ఈయనకి దీర్ఘదర్శి అని ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి అనేవాడు, మీ నాన్నగారికి మీరున్నారు, మీకు కూడా ఒక కొడుకు ఉండాలండి. పెద్ద వివాహేచ్ఛ లేకపోతే అందరు రాజులు చేసుకున్నట్టు 10-16 పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఏదో ఒక్క పెళ్లి చేసుకుని ఓ కొడుకుని కంటే రాజ్యానికి ఉత్తరాధికారి ఉంటాడు, పెళ్లి చేసుకోవాలని చెప్తూ ఉండేవాడు. ఈయన కొద్దిగా ముందు వెనక ఆడుతూ ఉండేవాడు. సరే ఈయన ఏం చేశాడంటే, దీర్ఘదర్శి ఇలా కాదు, మనకి అనురూపమైన పెళ్లి సంబంధం, సరి అయిన పెళ్లి కూతురు ఎక్కడైనా ఉందేమో అని వెతికిద్దామని చెప్పి రాజుగారిది ఒక చిత్రపటం గీయించి పంపించాడు. అన్ని దేశాలకి పంపించి, ఈ ఫలానా దేశపు రాజు, ఫలానా రాజ్యపు రాజుగారు, ఈ వయసు ఉన్నవాడు, ఇంకా అవివాహితుడు, ఏదైనా అమ్మాయి అంటే దీనికి సరిపడా రాజుగారు అమ్మాయి అంటే చూడదలుచుకున్నామని అందరు రాజులకి వర్తమానం ఒక ఉత్తరం రాసి ఈ పటాలు పంపాడు అనమాట. సరే ఈ పటాలు తీసుకెళ్తున్న సైనికులకి దారిలో ఒక అమ్మాయి పటం తెస్తున్న సైనికులు తగిలారు. ఇద్దరు పటాలు మార్చుకున్నారు. ఈ అమ్మాయి ఎవరంటే పాండ్యదేశపు రాజుగారి కూతురు సుశీల. అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, చాలా అందమైన అమ్మాయి అనమాట. అసలు ఆ పటం చూస్తేనే ప్రేమలో పడిపోయేంత అందంగా ఉంటుంది. ఈ సైనికులు ఏమనుకున్నారంటే, పిల్ల చాలా బాగుంది, పాండ్యరాజు అంటే మనకి కావలసిన వాళ్ళేను కాబట్టి ఇది బాగుందని ఏం చేశారు, తమ రాజుగారి ఫోటోని వాళ్ళకిచ్చి ఆ అమ్మాయి చిత్రపటాన్ని వీళ్ళు పుచ్చుకొని ఇంటికి తీసుకొచ్చారు. రాజుగారు ఆ పటాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు. చాలా బాగుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పాండ్యరాజుకు ఉత్తరం రాయించారు, మీ అమ్మాయిని మా రాజుగారికి ఇవ్వండి. ఆయన కూడా పాండ్యరాజు ఒప్పుకున్నాడు. చక్కగా ఒకతే పిల్ల, ఇంత బాగున్నాడు. ఇప్పటిదాకా అవివాహితుడు, మామూలుగా ఏ రాజు అయినా సరే 1-2 పెళ్లిళ్ళు అయిపోయే ఉంటూ ఉంటాయి. అప్పటికి చాలా మంది కథలు అవే కదా. మన కథల్లో పెళ్లిళ్ళు అయిపోయి భార్యలు మర్చిపోయిన వాళ్ళు కూడా విన్నాం, వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ కథలో కూడా వస్తుంది. సరే ఏమైంది, పాండ్యరాజు ఏమనుకున్నాడంటే, ఒక్కగానొక్క పిల్ల ఇస్తే 2 రాజ్యాలకి ఒకటే రాజు అవుతాడు. రేపొద్దున అమ్మాయికి మగపిల్లలు పుడతారని జాతకంలో చెప్పారు. దౌహిత్రుడికి నా రాజ్యం ఇవ్వచ్చని ఆయన కొంచెం ఆశపడి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామన్నాడు. సరే ఈ సుశీల చక్కగా చదువుకుందట. చదువుకుంటే ఈ గురువు గారి దగ్గరికి గురుదక్షిణ సమర్పించడానికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా గురువు ఈ అమ్మాయితో కొంత అనుచితంగా ప్రవర్తించి గురుదక్షిణగా నేను నిన్నే కోరుతున్నానని చెప్పాడు. చెప్పేసరికి అమ్మాయి చీదరించుకుంది, నేను రాజపుత్రికని, నువ్వు నా గురువువి, గురువు తండ్రితోటి సమానం, అమ్మా నాన్న తర్వాత స్థానం గురువుకి ఇస్తాము, నువ్వు నా తండ్రి లాంటి వాడివి, మన ఇద్దరికి వయోభేదం ఉన్నా లేకపోయినా నువ్వు గురుత్వం వహించావు, నేను శిష్యరికం చేశాను, నీతోటి నాకు ఇటువంటి వ్యవహారం కుదరదు, నీ పద్ధతి బాగుండలేదు, ఇది నేను ఇవ్వదలుచుకున్న దక్షిణ, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని అది తీసుకెళ్ళిన పళ్ళెం పాళాలు ఏవో కాస్త గురుదక్షిణ డబ్బులు అన్నీ పట్టుకెళ్ళింది, రత్నాలు వజ్రాలు. ఆ పళ్ళెం అక్కడ పెట్టి లేచి వచ్చేసింది. అయితే చాలా అవమానపడిపోయేట గురువు. ఈ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలని ఉండేది. ఎవడో ఒక గురువుకి అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది. సరే అతను ఏం చేశాడు, ఈ మన విష్ణుచిత్తుడితోటి వివాహం కుదిరింది కదా, వివాహం కుదిరింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక ఈ పెళ్లి తర్వాత ఈ గురువు ఏం చేశాడు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి పెళ్లివారంతా తరలి వెళ్ళేటప్పుడు తను కూడా వెళ్ళి రాజుగారితోటి కొంత స్నేహం చేసి ఈ యువరానికి అంటే పాండ్యరాజ కన్యకకి ఇది ఉందని, మూర్ఛ వ్యాధి ఉందని
ఆమె తండ్రి నిన్ను మోసం చేసి పెళ్లి చేశాడని రాజుకి ఎక్కేశాడు. ఓహో. అమ్మాయి అందంగా ఉందని రాజుగారికి ఆసక్తిగా ఉండి చేసుకున్నాడు. అమ్మాయికి మూర్ఛ రోగం అంటే మూర్ఛ వ్యాధి ఉన్న అమ్మాయికి సంతానం సరిగ్గా కలుగుతుందా? తనకు పుట్టబోయే సంతానం ఎలాంటి సంతానం అవుతుంది? సంతాన ఇచ్చ కోసమే వివాహం అనుకున్నాడు. అమ్మాయి నచ్చింది అనుకో, ఆయనకు విసుగు పుట్టింది. ఇక రాణిగారి మొహం చూడడం మానేశాడు. వివాహం అయింది, కొత్త పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసింది, ఇక మాట్లాడడం మానేశాడు. ఈయన తలకాయ కూడా తిప్పి చూడలేదు ఆవిడకి. ఆవిడ అంతఃపురంలోకి అడుగు పెట్టలే. వివాహం అయింది కానీ తర్వాత ఏ అచ్చటా ముచ్చటా జరగలేదు. ఈ అమ్మాయికి అర్థం కాలే, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతోంది, ఈయన నేను నచ్చాననే కదా పెళ్లి జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అని ఆలోచించి ఆయన ఏం చేసింది, అమ్మాయి ఏం చేసింది, ఆ దీర్ఘదర్శికి కబురు చేసింది, మంత్రికి. ఏం జరుగుతోంది, వివాహం అయింది, ఇన్ని రోజులైనా రాజుగారు ఎప్పుడూ నా దగ్గరికి రాలేదు, అసలు నాతోటి మాట్లాడలా, ఆయన నన్ను చూడలేదు, ఇది ఈ పరిస్థితి ఏమిటి అంటే ఈయన ఏమన్నాడు, రాజుకి ఏదో మనసు బాగుండలేదమ్మా, నాకు చెప్పలేదు, తరచి కనుక్కున్నా కూడా విషయం బయటికి రావటం లేదు, నువ్వు స్థిమితంగా ఉండు, చూద్దామన్నాడు. సరే, ఇంకా దీర్ఘదర్శి మీద నమ్మకం పెట్టుకుని ఆ అమ్మాయి అక్కడే అంతఃపురంలోనే ఉండేది. కొన్నాళ్ళు అయ్యాక ఈ విద్యా గురువు, ఈ అమ్మాయి గురువు కూడా ఈ ఊరు వచ్చేసాడు కదా, రాజుగారితో ఫ్రెండ్షిప్ బాగా చేశాడు. చేసి ఏం చేశాడు, ఈ పక్కన ఒక రాజ్యం ఉంది, కందర్ప రాజ్యం. కందర్ప రాజ్యపు రాజకుమారి దేవయాని భలే అందగత్తె అని, నీకు సరైన జోడి అని, వాళ్ళకి నీ మీద ఆసక్తి ఉందని ఈ రాజుకు నూరు పోశాడు. ఇప్పుడు ఒక మూర్ఛ వ్యాధి ఉన్న పెళ్లి కుమార్తె నుంచి తనని తప్పించాడు కాబట్టి తన మేలు కోరేవాడిగా రాజు నమ్మాడు, ఇతను భావించి ఏం చేశాడు, సరే ఆ దేవయానికి కబురు చేశారు, ఆ రాజ్యానికి కబురు చేశారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, రాజుగారు మొన్నే పెళ్ళయింది, ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడు, ఏం పోయింది, అంతే, పిల్లనిచ్చి పెళ్లి చేసేశారు. ఆ దేవయానిని తెచ్చుకున్నాడు. కానీ ఆ దేవయాని ఈ గురువు గారు వర్ణించినంత సూపర్ బ్యూటీ కాదు, సామాన్య బాగానే ఉంటుంది. ఈయన అంతకుముందు సుశీలను చూస్తున్నాడు, ఆవిడ చాలా అందగత్తె, పెద్దగా ఆసక్తిగా ఉండేది కాదు ఈ ఆ దేవయాని అంటే, కాకపోతే ఉండేది, దేవయానితో పాటు ఉండేవాడు. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది, ఈ రాజగురువు ఏం చెప్పాడంటే, ఈ సుశీల గారి గురువే ఏం చెప్పాడంటే, దీనికి ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీ మొదటి భార్యని దిగబడి చేసేయాలి, అడవిలో పెట్టేయాలి, ఇక్కడ ఉంచుకోకూడదు, మీ దగ్గర ఉంచుకుంటే మీకు సంతానం కలగదు, ఎలాగూ మీకు ఆమెతో సంబంధం లేదు, ఆవిడకేమో మూర్ఛ వ్యాధి ఉంది, వాళ్ళ నాన్న మిమ్మల్ని మోసం చేశాడు, దుర్మార్గుడు కూతురు దుర్మార్గురాలే అవుతుంది, మంచిది ఎలా అవుతుంది అని చెప్పి నూరు పోసాడు. సరే, ఈ పాయింట్ కూడా బాగుందని దీర్ఘదర్శికి అప్పచెప్పాడు, ఈవిడ్ని అడవిలో వదిలిపెట్టేసేయను. వదిలిపెట్టేయమంటే ఈ వదిలిపెట్టేయటం ఏమిటి, కావాలని చేసుకుని వీడికి ఏం పోయే కాలమో మన రాజుకు అనుకుని ఆయన ఏం చేశాడు, దీర్ఘదర్శి వీళ్ళ దేశానికి, ఈ కాంచీపురానికి బాగా దూరంగా ఉన్న అడవిలో ఒక పెద్ద భవనం నిర్మింపజేసి కొంతమంది చెలికత్తెలను పెట్టి ఈ సుశీలమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు, అంత మంచి జరుగుతుంది, ఇప్పుడు ఈ పరిస్థితి కూడా నీ మంచికే అయి ఉండొచ్చు, ఇక భగవత్ ప్రార్థన చేసుకోమని అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తూ ఉంటాను, కబుర్లు అందుతూ ఉంటాయని చెప్పి ఈవిని పట్టుకెళ్ళి అడవిలో ఒక దాంట్లో పెట్టాడు. సుశీలను వదిలించుకున్నాను అనుకున్నాడు రాజు. ఈ దేవయానితో ఉండేవాడు కానీ ఆయనకి పెద్ద ఆసక్తి లేదని చెప్పుకున్నాం కదా. సరే, కొన్నాళ్ళు పోయాక ఏమైంది, నాకు చాలా బోర్గా ఉంది, నేను వేటకు వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాడు. దీర్ఘదర్శి ఏం చేశాడంటే ప్లాన్డ్గా ఈ సుశీల ఉన్న అడవి వైపుకి మళ్ళించాడు రాజుగారిని. ఆ వైపు అడవిలో సింహాలు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి, అవేవో ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి మీరు. బాగానే ఉంది, సరే అటు వెళ్ళాడు, అక్కడికి బయలుదేరారు. బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ సైనికులకి వాళ్ళకి ఏం చెప్పాడంటే, రాజుగారు కాస్త ముందుకెళ్తే చల్లగా తప్పుకోండి, అక్కడ మన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, దారి తప్పిపోయాడు రాజని వెంబడబడద్దు, ఆయన కనపడపోతే మీ దారి మీరు గుడారాల దగ్గరే కూర్చోండి మంత్రి గారు సైనికులకి బోధించాడు. వెళ్ళిన సేనా నాయకుడికి స్పష్టంగా చెప్పాడు తను ఏం చేయబోతున్నాడు. సరే, ఇదంతా తిరిగి ఏమైంది, ఈయన ఈ సుశీల ఉన్న భవనం వైపుకి వచ్చాడు. ఇక్కడ ఎవరో తెలుసున్న ఏదో భవనం కనిపిస్తోందని ఆయనకి దాహం వేసింది, అడవిలో దారి తప్పాడు, సైనికులు ఎవరూ కనిపించట్లా, సైన్యాధ్యక్షుడు ముందే లేడు, ఈయన దగ్గర ఒక కొమ్ము బూర ఉంది, అది ఊదితే వస్తారు, ఆ బూర ఎక్కడ దారిలో వదిలిపెట్టేశాడు. ఇక ఏం దారి కనపడలా, ఏదో బిల్డింగ్ కనిపిస్తోంది, నేను రాజుని, నాకే భయం, కత్తిడాలు ఉన్నాయనుకుని బిల్డింగ్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ చాలామంది పనివాళ్ళు కనిపించారు. వాళ్ళు ఎవ్వరూ ఈయనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళంతా పాండ్యరాజ్యం నుంచి వచ్చిన చెలికత్తెలు, సైనికులు కూడా అక్కడ వాళ్ళ అమ్మాయి కాపలా కోసం వచ్చిన వాళ్ళు ఈయనకు తెలియదు కదా. సరే, లోపలికి రప్పించారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఏదో భోజనం ఏర్పాటు చేశారు. మా రాణిగారు అన్నారు, ఆవిడ కూడా వచ్చి కనపడింది. ఈయన అప్పటికి 4-3 సంవత్సరాల క్రితం సుశీల పటం చూశాడు, ఆయన మనసులో నుంచి బయటికి వెళ్ళిపోయింది.
ఈ కనపడుతున్న మహాద్భుత సౌందర్యవతి ఇదివరకు తన వలచి వరించిందేనని గుర్తుపట్టలేదు. ఒక 4 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది కదా, అప్పుడు కూడా ఆయన చూసింది ఏమిటి, చిత్రపటం. చూశాడు. ఫోటోయే కదా, మనిషి జస్టర్స్ తిరగడాలు ఆయనకి తెలియదు. సరే ఈవిడికి ఎంత బాగుంది, భలే అందగత్తగా ఉందని ఈయన చాలా సంతోషించి ఏం చేశాడంటే దీర్ఘదర్శికి కబురు చేశాడు. కిందకు వచ్చాక ఏం చేశాడు, భోజనం అయ్యాక ఓ సైనికుడిని, బాబు పలానా చోట ఈ అడవిలో మా సైనికులు ఉన్నారు, వాళ్ళకి ఉత్తరం ఇవ్వడానికి ఉత్తరం రాసి అక్కడికి పంపించాడు. వాళ్ళు ఆ ఉత్తరం పట్టుకెళ్ళి దీర్ఘదర్శికి ఇచ్చారు. దీర్ఘదర్శి గుర్రం వేసుకొచ్చేసాడు. రాజుగారు ఇక్కడ ఉన్నట్టు ఆయన తెలుసు కదా, ప్లాన్ ప్రకారమే చేశాడు. చేశాక దీర్ఘదర్శి తోటి తను అన్నాడు, ఈవిడ ఎవరోనో భలే బాగుంది అనేసరికి, ఈవిడ మలయాళ దేశపు రాజకుమార్తె, విహారానికి వచ్చింది, ఇక్కడ గాలి అది బాగుందని నచ్చి ఇక్కడ బిల్డింగ్ వసతి కట్టుకుంది, అప్పుడప్పుడు వస్తుంటుంది, కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి వచ్చిందంటే, వీళ్ళు పెళ్లిళ్ళు అవి చేసుకోరా, ఈవిడ అవివాహితైనా అని అడిగాడు. ఈవిడ అవివాహితే, వీళ్ళకి నాన్నలతో వీళ్ళతో సంబంధం ఉండదండి, మలయాళ దేశం అంతా స్త్రీ స్వామ్యం, అక్కడ స్త్రీలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటారు, తండ్రులు కాదంటానికి వీలుండదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడ నాకు నచ్చింది అన్నాడు. ఈవిడ నాకు నచ్చిందంటే ఈయన అనుకున్నాడు, వీడి కర్మ ఈ పెళ్ళాన్నే మర్చిపోయాడు అని అనుకుని, సరే ఏముందండి నేను ఆవిడతోటి మాట్లాడతాను, మీ మీద ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటానని ఈ దీర్ఘదర్శి మెల్లిగా లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు గుసగుసలాడి ఆవిడ ఓకే అంటుందంటే, మీ ఇద్దరు గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, మీరు ఇక్కడే ఉండిపోండి అని దీర్ఘదర్శి కాస్త వెళ్ళిపోయాడు. ఈ రాజుగారు హాయిగా అడవిలో ఉండిపోయాడు. ఈ కొత్త పెళ్లి కూతురుతోటి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఆయనతో దండేసి మళ్ళీ పెళ్లి చేసుకున్న మొదటి భార్యతోటి హాయిగా ఉన్నాడు. సరే కొంతకాలం గడిచిన తర్వాత, సరే ఇంక ఎన్నాళ్ళు ఉంటారు, రాజ్యం పిలుస్తుంది కదా, ఈయన వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే ఈ సుశీల గర్భవతి అయింది. ఈవిడకు ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టిన సమయానికే దీర్ఘదర్శికి కూడా ఒక కుమారుడు కలిగాడు. ఈ దీర్ఘదర్శి కుమారుడి పేరు బుద్ధిసాగరుడు. రాజుగారికి సుశీల ద్వారా కలిగిన పిల్లాడి పేరు కామపాలుడు. ఈ కామపాలుడు బుద్ధిసాగరుడు ఇద్దరిని ఒకే చోట చదువుకు పెట్టారు. రాజు వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ వెనక్కి ఈవిడ దగ్గరికి రాలా ఆయన ఈ పనులలో, రాజ్య పనులలో బిజీగా ఉన్నాడు. దేవయాని ఆయన రెండో భార్య ఎలాగో ఉంది. పైగా రాజులంటే ఎంతసేపు భార్యాభర్త ఓ చోటే ఉండే వ్యవహారాలు ఏమి ఉండవు. వాళ్ళకి బోల్డ్ అని పనులు ఉంటాయి. అప్పుడప్పుడు భార్యలను చూస్తుంటారు. భార్యలకు అన్నీ వాళ్ళ వసతులు వాళ్ళకి జరిగిపోతుంటాయి. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు భర్తను రమ్మని కబురు చేస్తారు, ఏ పూజ పునస్కారం ఉంటే, లేకపోతే కాసేపు ఆయనతో గడపాలని వీళ్ళకి అనిపిస్తే. అలాగే జరిగేది. కానీ మనకు మళ్ళీ ఇద్దరు జంటగా తిరగటం ఉండదు రాజుగారుల ఇళ్లలో. దాంతో ఈయనకి ఇక్కడికి రాలేదు. రాకపోయేసరికల్లా ఒక 16 సంవత్సరాలు గడిచినాయి. 16 ఏళ్ళు గడిచినాయి. ఈ కామపాలుడు బుద్ధిసాగరుడు ఇద్దరు ఏమనుకున్నారంటే, మనం దేశాటానికి వెళ్ళాలి, చదువు అయిపోయింది వాళ్ళకి. చదువు అయిపోతే చదువు అవ్వంగానే విద్యార్థులు దేశం మీద పడేవాళ్ళు. అప్పట్లో ప్రపంచాన్ని తెలుసుకుని అప్పుడు వృత్తులు